హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనము ఒహాయో రాష్ట్రంలో డైటన్ అనే ప్లేస్కి వచ్చాము. ఆ డైటన్ అనే ప్లేస్కి ఎందుకు వచ్చాము అంటే మనము యునైటెడ్ స్టేట్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళ మ్యూజియంకి వచ్చాము. ఈ మ్యూజియంలో చూసారంటే మనకు వాళ్ళు ఇంతకుముందు వాడిన విమానాలు అన్నీ మనకి మ్యూజియంలో డిస్ప్లేస్ కోసం పెట్టారు. మీరు చూస్తున్నారు వెనకాల అన్ని విమానాలు ఆకాశంలో ఇంతకుముందు చెరవేగంగా దూసుకుపోయేవి అన్నీ తీసుకొచ్చి ఇక్కడ నేషనల్ మ్యూజియంలో పెట్టారనమాట. ఇక్కడ దాదాపు 50 నుంచి 60 చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు వాళ్ళు వాడిన అన్ని విమానాలని మనకు డిస్ప్లేస్ కోసం పెట్టారు. ఈ ఒక్క మ్యూజియంకి నియర్లీ మనము $25 దాకా పే చేసాం పర్ హెడ్. ఈ యొక్క మ్యూజియంలో అయితే ఇది వర్త్. ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ మనము యుఎస్ ప్రెసిడెంట్స్ వాళ్ళు వాడిన ఎయిర్ ఫోర్స్ 1 మనం చూద్దాము. ఇక్కడ అది కానీ ఉంది. ఇప్పుడు మనము లోపలికి వెళ్ళి ఇంతకుముందు ఎక్స్ ప్రెసిడెంట్స్ వాళ్ళు వాడిన ఫ్లైట్ ఇక్కడ ఉంది. ఇది చూస్తున్నారు మీరు. అదే సింబల్ యుఎస్ వాళ్ళ సింబల్, ఎయిర్ ఫోర్స్ 1 సింబల్ అది యునైటెడ్ స్టేట్స్ ఫ్రంట్ చూస్తున్నారు. ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో కానీ మీకు చూపిస్తాను. మనం ఫ్లైట్ లోపలికి వెళ్ళి మీరు చూడవచ్చు ఏమేమి ఉన్నాయని. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ చూద్దాం. చూడండి, ఇది ఫ్రంట్ వ్యూ అనమాట. ఇది సైడ్ బ్యాక్ వ్యూ అనమాట. చూడవచ్చు మీరు ఫ్లైట్ ఇంత పెద్దగా ఉంది. లోపలికి వెళ్తాం ఫ్రెండ్స్. మనము లోపలికి వెళ్ళి చూస్తే ఫస్ట్లోనే మనకు ఒక మైక్ లాంటిది ఒకటి కనపడుతుంది అనమాట. చూసారంటే మైక్ లాంటిది ఒకటి. ఇప్పుడు మనం ఫ్రంట్లో చూసారంటే మనము పైలట్స్ కో-పైలట్ కూర్చుంటారనమాట. ఇక్కడ వాళ్ళ ఒక డ్రైవింగ్ చేసేదనమాట. ఈ మనకి రైట్ సైడ్లో చూసుకుంటే మనకి ఒక బ్లాక్ బోర్డ్లో మనకి చాలా ఒక డిజైన్ అనమాట. వాళ్ళు వాడిన కొన్ని థింగ్స్ ఉన్నాయి అనమాట. మనకి ఎగ్జాక్ట్గా అది తెలియదు. వాళ్ళ ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్ మిస్సెస్ కానీ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వచ్చి ఇక్కడ ఇది వాళ్ళ ప్లేస్లా ఉంది అనమాట. అది ఇటుపక్క చూసుకునే ప్రెసిడెంట్ ఒక సీటింగ్స్ అనమాట. ప్రెసిడెంట్తో పాటు వాళ్ళతో సంబంధించిన వాళ్ళు ట్రావెల్ చేసుకొచ్చి మనం చూసిన స్ట్రైట్గా ఉందన్నమాట ఒక దారి. లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకి క్యాబిన్స్ ఉంటాయన్నమాట. వాళ్ళ దగ్గర క్యాబిన్ చూడంటే మనకు టీవీ కానీ ఉంది. ఇక్కడ వాళ్ళు రిలాక్స్ అవ్వచ్చు. వాళ్ళు ఏమన్నా బిజినెస్ డీలింగ్స్ మాట్లాడుకోవడానికి చాలా వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్న ఎటువంటి వాళ్ళకి డిఫరెన్స్ లేకుండా అన్ని విధాలుగా వాళ్ళ పని చేసుకున్న దానికి బట్టి ఈ యొక్క ఫ్లైట్ని వాళ్ళు రూపొందించారు. ఇది చూసారంటే మనకి జెరాక్స్ మిషన్. వాళ్ళకి ఏమైనా ఇంపార్టెంట్గా ఏమైనా చేయాలన్నా కానీ జెరాక్స్ మిషన్ ఉందన్నమాట. ఇటు పక్క చూసుకుంటే మనకి టైపింగ్ మిషన్ కానీ ఉంది. మన ఆర్డర్స్ టైప్ చేయాలన్నా కానీ ఇవి చేయాలని. ఇటు చూసుకుంటే మనకి టెలిఫోన్ కానీ ఉంది అక్కడ. ఇటు చూసుకుంటే మనకి క్యాబిన్ వాళ్ళకి క్రూస్ కానీ వాళ్ళకి సంబంధించిన పని చేసే వాళ్ళు కానీ వాళ్ళకి చేసే సెక్యూరిటీస్ గార్డ్స్ కానీ వాళ్ళకి సంబంధించిన అన్ని వాళ్ళు. ఇప్పుడు మనకి కిచెన్లోకి వెళ్దాము. కిచెన్ చూసుకుంటే ఇక్కడ ఒక షెఫ్ అయితే తప్పనిసరిగా ఉంటాడు. వాళ్ళకి కావాల్సిన విషయాలు అన్నింటినీ మెనూ ఎన్ని రోజులకి ప్లాన్ ఈ టూర్ అన్ని కింద ఫ్రిడ్జ్లో కానీ స్టాక్ చేసుకుంటే ఇప్పుడు స్ట్రైట్గా చూస్తుంటే మనము బాత్రూమ్ చూడవచ్చు. వాళ్ళ బాత్రూమ్ ఇది మన టెలిఫోన్ క్యాబిన్కి. ఇప్పుడు మనం ఫైనల్గా మనము బయటకు వచ్చేసాము. ఇదే ఫ్రెండ్స్ యుఎస్ ప్రెసిడెంట్ వాళ్ళు వాడిన ఫ్లైట్ ఇంతకు ముందు. ఇప్పుడు నేను ఇక్కడ ఈ మ్యూజియంలో తీసిన కొన్ని ఫొటోస్ మీకోసము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.